హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ఏపీలో ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని మంత్రి లోకేష్ పీఎం మోదీని కోరారు. ఏపీకి సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు సంస్కరణలు అమలు చేస్తున్నామని, మెరుగైన ఫలితాలు సాధించేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను మోదీకి వివరించారు లోకేష్. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తామని మోదీ బదులిచ్చారు. అనంతపురం బుక్కరాయ సముద్రంలో నెల క్రితం అమ్మవారి హుండీలోని డబ్బు ఎత్తుకెళ్లిన దొంగలకు ఊహించని పరిణామం ఎదురైంది. ఉన్నట్టుండి వారి పిల్లలకు ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఎత్తుకెళ్లిన సొమ్ముతో పాటు ఓ లేఖ కూడా ఆలయం వద్ద పెట్టి వెళ్లిపోయారు. ఆ లేఖలో చోరీ చేసిన తర్వాత మా పిల్లల ఆరోగ్యం క్షీణించింది, అందుకే డబ్బు తిరిగి వదిలేస్తున్నామని రాసి పెట్టుంచారు. దీంతో గ్రామస్తులు, పోలీసులు ఆశ్చర్యపోయారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రులందరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వైసీపీ ట్వీట్ చేసింది. దేశంలోనే అత్యంత చెత్త కేబినెట్ గా చంద్రబాబు మంత్రివర్గం నిలిచిందని ఎద్దేవా చేసింది. ఇంత వర్స్ట్ కేబినెట్ దేశంలో ఎక్కడైనా ఉంటుందా చంద్రబాబు అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా చంద్రబాబుపై 19, డిప్యూటీ సీఎం పవన్ పై 8, లోకేష్ పై 17 కేసులతో పాటు ఇతర మంత్రులపై ఉన్న కేసుల లిస్టును పోస్ట్ చేశారు. తురకపాలెం మరణాలపై కారణాలు ఇప్పటికీ తెలియలేదని మంత్రి సత్యకుమార్ అన్నారు. వైద్య పరీక్షల్లో మెలియాయిడోస్ ఆనవాళ్లు లేవని తేలిందని, రక్త నమూనాలను చెన్నై ల్యాబ్ కు పంపించినట్లు చెప్పారు. ఫలితాలు ఇంకా రాలేదని, వైరస్ కారణమని భావిస్తున్నట్లు చెప్పారు. మరణాల విషయంలో అలసత్వం వహించిన డిఎంహెచ్ఓపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే గ్రామంలో సాధారణ పరిస్థితి తీసుకొస్తామన్నారు. ఈసారి వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే డిస్క్వాలిఫై అవుతారని, పులివెందులకు ఉప ఎన్నిక ఖాయమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఓ ఎమ్మెల్యే 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందని ఆయన తెలిపారు. మాజీ సీఎం అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుతున్నా ప్రతిపక్ష హోదా కోసం ఆయన చిన్న పిల్లాడిలా మారం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టీచర్స్ డే సందర్భంగా టీచర్ల మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఢిల్లీలో గతంలో కేజ్రీవాల్ రెండోసారి సీఎం కావడానికి ప్రధాన కారణం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సమూల మార్పులు. వాటిని టీచర్లు విద్యార్థులకు అందించారు. మీరు కూడా మంచిగా పనిచేస్తే రెండోసారి, మూడోసారి సీఎం అవ్వాలని నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది అని చెప్పుకొచ్చారు. టీచర్లతో కలిసి తాను కష్టపడి పనిచేస్తానని సీఎం వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామా చేయడానికి కవిత అరెస్ట్ కావడమే కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కూతురు జైలుకెళ్లడం సరైన పద్ధతి కాదనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే తాను ఆ పార్టీని వీడినట్లు కూడా చెప్పారు. గత 10 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబం వేల కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు. వాటాలు పంచుకునే క్రమంలో కుటుంబంలో తగాదాలు తలెత్తాయన్నారు. రేపు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగించింది. తొలి ట్రైన్ రేపు ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ అర్ధరాత్రి 1 గంట వరకు అన్ని టెర్మినల్ స్టేషన్స్ నుంచి బయలుదేరుతాయని తెలిపింది. ప్రయాణికులు, భక్తులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కూడా కోరింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా వేడుకలు చేసుకోవాలని సూచించింది. నీకెంత ధైర్యం అంటూ మహిళా ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఫైర్ అయ్యారు. చోలాపూర్ లో మట్టి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన ఆమెకు ఆయన ఫోన్ చేసి, నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, అక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పారు. ఆయన గొంతు గుర్తించని ఆమె తనను నేరుగా ఫోన్ చేయమని, నేను నీ మీద యాక్షన్ తీసుకుంటా, నన్ను చూడాలి కదా, నాకు వాట్సాప్ కాల్ చేయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలో ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం అసాధ్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. హవాయి చెప్పులకు, మెర్సిడెస్ బెంజ్ కార్ కు ఒకే పన్ను వేయగలమా అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ వైవిధ్య భరితంగా ఉంది. అలాంటప్పుడు ఒకే పన్ను వేయడం కుదరదు. భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి అయినప్పుడే వన్ నేషన్ వన్ ట్యాక్స్ విధానం సాధ్యమయ్యే అవకాశం ఉందని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై పోలీసులు హై అలర్ట్ లో ఉన్నారు. రేపు గణేష్ నిమజ్జనంలో విధ్వంసం సృష్టిస్తామని వారికి బాంబు బెదిరింపులు అందాయి. లష్కరే జిహాదీ పేరిట 14 మంది పాక్ టెర్రరిస్టులు భారత్ లోకి చొరబడ్డారు. 34 వాహనాల్లో మానవ బాంబులను సిద్ధం చేశాం. 400 కిలోల ఆర్డీఎక్స్ పేలుళ్లు ప్లాన్ చేశాం. 1 కోటి మంది చనిపోగలరు అని వాట్సాప్ మెసేజ్ పంపారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపట్టారు. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కొఠారి నుంచి 60 కోట్లు తీసుకుని మోసం చేశారన్న అభియోగాలపై వీరిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు వీరి ట్రావెల్ లాగ్లను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక నేరాల విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో దంపతులు దేశం వదిలి వెళ్లకుండా నోటీసులు ఇచ్చారు.
థాయ్ కొత్త ప్రధానిగా బుంజతై పార్టీ అనుచితిన్ చర్నబీర్కుల్ ఎన్నికయ్యారు. తాజాగా పార్లమెంట్ లో జరిగిన ఓటింగ్ లో ఆయన అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. గత నెల షినావత్రాను ప్రధాని పదవి నుంచి రాజ్యాంగ న్యాయస్థానం తొలగించింది. దీంతో కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అపోజిషన్ పార్టీకి అధికారం దక్కింది. టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా మంచి మనసు చాటుకున్నారు. తమ చిన్ననాటి కోచ్ జితేంద్ర సింగ్ కు 80 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా జితేంద్రనే ఓ మీడియాకు తెలిపారు. తన చిన్న చెల్లెలు పెళ్లి కోసం, కారు కోసం 20 లక్షల రూపాయలు, తల్లి చికిత్స కోసం కొంత నగదు, ఇతర అవసరాల కోసం 18 లక్షల రూపాయలు, ఇలా ఇప్పటి వరకు 70 నుంచి 80 లక్షల వరకు వాళ్ళిచ్చారని కూడా వెల్లడించారు. తమ దేశానికి భారత్ దూరం కావడం బాధాకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాతో పాటు రష్యాను కూడా కోల్పోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఎస్సీఓ సమావేశం అనంతరం మోదీ, జిన్పింగ్, పుతిన్ ఉన్న ఫోటోను ఆయన ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఈ రెండు దేశాలు కుట్రబుద్ధి ఉన్న చైనాకు దగ్గరయ్యాయి. 3 దేశాల స్నేహం చాలా కాలం కొనసాగొచ్చని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.